వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు చికెన్ పులావ్ని మంచి రుచిగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా ఈ చికెన్ పులావ్ బాగా నచ్చుతుంది. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ తీసుకోండి. ఈ చికెన్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. 1 గుప్పెడు సన్నగా తరిగిన పుదీనా ఆకులు వేసుకోండి. 4-5 రెమ్మల కరివేపాకు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ కరివేపాకు మీ ఆప్షనల్ అండి. అలాగే 1 గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకోండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లో 1 కప్పు దాకా పెరుగు వేసుకోండి. పెరుగు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత గిన్నెకి మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకొని 1/2 కప్పు దాకా ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ సాజీరా, 9 యాలకులు, బిర్యానీ ఆకులు 3, 8 లవంగాలు, 2 అంగుళాల వరకు చెక్క, జాపత్రి కొద్దిగా, అనాస పూలు 2, నల్ల యాలుక 1 వేసుకొని ఈ మసాలా దినుసులన్నింటినీ లైట్గా వేగనివ్వండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 4 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఈ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి ఉల్లిపాయలు. నేను తీసుకున్న గిన్నె ఈ బిర్యానీకి సరిపోదండి, క్వాంటిటీ నేను కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను. అందుకని నేను వేరే గిన్నెలోకి మార్చుకొని వేయించుకుంటున్నాను. కొద్దిగా అడుగు మందంగా ఉన్న గిన్నెనే తీసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 4 టమాటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోండి. చూడండి, టమాటా ముక్కలు కూడా ఇలా వేగాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలను కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ 5 నిమిషాలు బాగా వేగనివ్వండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. మీకు ఇంకా మసాలా ఫ్లేవర్ కొద్దిగా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మసాలా ఫ్లేవర్ మనకి అంత వద్దు అనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి. ఈ మసాలా పొడులు కూడా వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టి మరొక 10 నిమిషాలు బాగా ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే ఆయిల్ పైన తేలుతూ చికెన్ బాగా ఉడికింటుంది మనకి. ఇప్పుడు దీంట్లో 1 అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ని 1 కేజీ తీసుకున్నానండి. కేజీ చికెన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత 1 అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా అరగంట పాటు నానబెట్టుకోవడం వల్ల మనకి పొడి పొడిగా రైస్ అనేది పొడవుగా చాలా బాగా వస్తుంది. ఈ రైస్ మీరు నానబెట్టుకునే ముందే గ్లాస్ తో కానీ లేదా ఏదైనా కప్పుతో కానీ కొలుచుకోండి. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసుకోవడానికి 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అదే మీరు కప్పుతో కొలుచుకున్నారంటే బియ్యాన్ని 1 కప్పు రైస్ కి 2 కప్పుల నీళ్లు అయితే సరిపోతాయండి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసుకోండి. దీంట్లోనే కొన్ని పుదీనా ఆకులు, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కొద్దిగా, దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల పులావ్ మరింత రుచిగా ఉంటుంది. ఈ నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మెల్లగా ఒకసారి కలుపుకోండి. ఎక్కువగా కలిపారంటే రైస్ విరిగిపోతుందండి, అందుకని మెల్లగా కలపండి. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదండి, అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఫస్ట్ 4-5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. తర్వాత సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఈ గిన్నెకి మూత తీసి చూడండి. చూసారా, పులావ్ మనకి చక్కగా రెడీ అయిపోయింది కదా. బాగా ఉడికింది రైస్ కూడా. దీనికి మూత పెట్టి ఇలానే 5 నిమిషాలు ఆగి తర్వాత తినండి. ఎందుకంటే మనకి ఎక్కడైనా ఆవిరి ఉంటే ఆవిరి మొత్తం పీల్చేసుకొని బాగా పొడి పొడిగా వస్తుంది. మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.